morning students. Today I will teach you our 10th class first lesson बरसते बादल. बरसते बादल raining clouds వర్షిస్తున్నటువంటి మేఘాలు. बरसते बादल कविता पाठ है. कवि का नाम सुमित्रानंदन पंत. यह कविता नाद के साथ गेय योग्य है. नाद के साथ गेय. नाद का अर्थ है ध्वनि. ధ్వని అంటే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఝంఝం చంచం చంచం థమ్ థమ్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నాద్ కే సాత్ అంటే ధ్వనితో చక్కని ధ్వనితో పాటు గేయ అంటే చక్కగా పాడుకునే విధంగా ఈ కవితా పాట అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ 4 లైన్స్ చూద్దాం. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके. चम चम बिजली चमक रही रे उर्मे घन के, चम चम बिजली चमक रही रे उर्मे घन के. थम थम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने जगते मन के. झम 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 मेघ बरसते हैं सावन के. ఇక్కడ కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ శ్రావణ మేఘాల గురించి వర్ణించడం అనేది జరిగిందండి. ఇక్కడ సావన్ సావన్ అన్నారు. సావన్ సావన్ का अर्थ है श्रावण, 5th month of the Hindu calendar. झमझम झमझम मेघ बरसते हैं. मेघ का अर्थ है बादल, क्लाउड. ఇక్కడ శ్రావణ మేఘాలు ఏ విధంగా వర్షిస్తున్నాయంటే ఝంఝం ఝంఝం. ఝంఝం కా అర్థ హై హెవీ రెయిన్ ఫాల్ అంటే చాలా గట్టిగా వర్షం కురుస్తున్నప్పుడు వచ్చేటువంటి శబ్దం అన్నమాట. అంటే ఇక్కడ కవి చెప్తున్నాడు ఏమని చెప్పి, శ్రావణ మేఘాలు చాలా గట్టిగా అంటే మామూలుగా మేఘాల నుంచి కూడా వర్షం వర్షిస్తుంది. కానీ శ్రావణ మేఘాలు అనేటువంటివి చాలా హెవీ రెయిన్, చాలా గట్టి వర్షాన్ని మనకి ఇస్తూ ఉంటాయండి. చం 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 గిరితి బూందే తరువోం సే ఛన్కే. సెకండ్ లైన్ లో ఇక్కడ చూడండి, చం 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 గిరితి బూందేం. బూందేం కా अर्थ है ड्रॉप्स. చం చం కా अर्थ है రెయిన్ డ్రాప్స్. రెయిన్ డ్రాప్స్ పడుతున్నటువంటి శబ్దాలు. ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఝంఝం అంటే హెవీ రెయిన్, పెద్ద వర్షం కురిసేటప్పుడు వచ్చే శబ్దాన్ని కవి ఏ విధంగా అయితే వర్ణించాడో ఇక్కడికి వచ్చేటప్పటికి చం 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 గిరితి బూందే తరువోం సే చన్నకే. తరు కా अर्थ है पेड़. పేడ్ పర్యాయవాచి శబ్దాలు తెలుసు కదండి మనకి, వృక్ష పాదప్. ఇక్కడ ఆ తరువం సే చనకే చెట్ల పైనుంచి వర్షం పడేటప్పుడు ఆ రెయిన్ డ్రాప్స్ ట్రీస్ పైనుంచి అంటే వర్షం పడేటప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే అండి సన్నగా డ్రిజ్లింగ్ చిన్న చిన్న తుంపరగా వర్షం పడుతున్నప్పుడు ఒక రకమైన సౌండ్ ని మనం చూస్తూ ఉంటాం. హెవీ రెయిన్ చాలా గట్టిగా వర్షం కురుస్తున్నప్పుడు ఒక రకమైన సౌండ్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఈ బిజీ లైఫ్ లో అంత చిన్న చిన్న విషయాలకి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు, అంత అబ్జర్వేషన్ కూడా మనకి ఉండటం లేదు. కానీ కవి ఇక్కడ చాలా చిన్న విషయాన్ని కూడా వర్ణిస్తున్నాడు. చెట్ల పైనుంచి వర్షం పడేటప్పుడు వచ్చే ధ్వనిని కూడా కవి ఇక్కడ వర్ణించడం జరిగిందట. చం చం బిజలి చమక రహీ రే ఉరుమే ఘనకే. చం చం బిజలి. చం చం అంటే గ్లిటరింగ్ అండి, మెరవడం. బిజలి అంటే థండర్స్. ఎక్కువ గట్టిగా వర్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ క్లౌడ్స్ అనేవి ఒకదానితో ఒకటి డాష్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే థండర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ థండర్స్ వచ్చినప్పుడు అక్కడ గ్లిటరింగ్ ఆ మెరుపులు వస్తూ ఉంటాయి. మనకి ఆ మెరుపులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కవి వర్ణిస్తూ చెప్తున్నారు, చం చం బిజలి చమక రహీ రే ఉరుమే ఘనకే. యహా దేఖియే ఉర్ కా అర్థ హై హార్ట్. హార్ట్ అంటే హృదయం అండి. ఘన్ కా అర్థ హై బాదల్. ఇక్కడ కవి వర్ణిస్తున్నాడు ఎక్కడ గట్టిగా వర్షం వచ్చినప్పుడు ఉరుములు వస్తూ ఉంటాయి. ఎక్కడో వస్తున్నాయట, ఉరుమే ఘన్కే. ఘన్ మేఘాల యొక్క హృదయంలో ఇక్కడ మెరుపులు అనేటువంటివి మెరుస్తున్నాయి. నేచురల్ గా అంటే ఇక్కడ చూడండి కవి ఎంత చక్కగా వర్ణించడం అనేది మనం చూస్తూ ఉండవచ్చు. లాస్ట్ లైన్ చూడండి,
थम थम दिन के तम में सपने जगते मन के थम थम दिन के तम में थम थम ఇక్కడ చూడండి థమ్ కా అట్ ద హాట్ డే అంటే వేడిగా ఉండే రోజు పగటి సమయం యాక్చువల్ గా డే టైం మనం చూసినట్లయితే సన్ లైట్ ఉంటుంది సన్ ఉండడం వల్ల మనకి ఆ బ్రైట్నెస్ ఇదంతా కనిపిస్తుంటుంది కానీ ఇక్కడ శ్రావణ మేఘాలు మొత్తం స్కై అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఉండడం వల్ల ఆ సన్ కూడా క్లౌడ్స్ వెనక్కి వెళ్లిపోవడం వల్ల డే టైంలో కూడా అంతా కూడా డార్క్ గా అంటే అంధకారం అక్కడ అలుముకోవడం అనేది జరిగిందండి థమ్ థమ్ దీనికే తమమే సపనే జగతే మనకే కాబట్టి బ్రైట్ గా ఉండే వేడిగా ఉండే డే టైంలో కూడా తమమే సపనే జగతే సపనే కా అర్థ హై డ్రీమ్స్ స్వప్న అంటే కలలు కనడం మన్ అంటే హార్ట్ అండి ఇక్కడ డే టైమే కానీ వేడిగా ఉండవలసిన సమయం కూడా అంత డార్క్నెస్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంది కాబట్టి ఇక్కడ మన యొక్క అందరి మనస్సులు కూడా ఏం చేయడం స్టార్ట్ చేసినాయండి కలలు కనడం స్టార్ట్ చేసినాయి అన్నమాట दूसरे दोहे में कवि ने वर्ष ऋतु के बारे में वर्षा के समय कुछ प्राणियों के संतोष के बारे में बता रही हैं ఈ రైన్ వర్షం కురుస్తున్న సమయంలో ప్రకృతిలో అన్ని ప్రాణులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాయండి ఇక్కడ కవినే కుछ ప్రాణి కొన్ని బర్డ్స్ ఎట్లా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఇక్కడ కవి వర్ణించడం అనేటువంటిది జరిగింది దాదురు టర్ టర్ కరితే ఝిల్లి బజితే ఝంఝన్ म्याऊ म्याऊ रे मोर पीवू पीवू चातक के गण दादुर टर टर करते झिल्ली बजते झंझन म्याऊ म्याऊ रे मोर पीवू पीवू चातक के गण उड़ते सोन बालक आद्र सुख से कर क्रंदन उड़ते सोन बालक आर्द्र सुख से कर क्रंदन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन पहली पंक्ति फर्स्ट लाइन में दादू टर टर करते झिल्ली बजते झंझन दादुर यहाँ दादुर का अर्थ हिंदी में मेंढक फ्रॉग्स दादुर टट्टर करते टट्टर करना అంటే అరుపులు అన్నమాట అంటే ఫ్రాగ్స్ క్రాకింగ్ అరిచే అరుపులు చూడండి మనకి వర్షం రావడానికి ముందు కప్పలు అనేవి బెక్కబెక్కమని అరుస్తూ ఉంటాయి కదండి అది కవి మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు దాదూర్ టెర్ కర్తే అంటే మనకి ఎప్పుడైతే కప్పలు అలాగా అరవడం మొదలు పెడతాయో మనకి వర్షం రాబోతోంది అనే సూచన మనకి తెలుస్తుందట ఝిల్లి బజితే ఝన్ ఝన్ ఝిల్లి అంటే ఇక్కడ క్రికెట్స్ అంటే చిన్న చిన్న మిడతలు అలాంటి ఇన్సెక్ట్స్ అన్నమాట బజితే ఝన్ 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 కా అర్ధ కంటిన్యూస్ సౌండ్ ఈ ఝిల్లి క్రికెట్స్ అనేవి చూడండి మనం చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు కొంచెం విలేజ్ ఏరియాస్ లోకి మనం వెళ్తున్నప్పుడు ఇట్లా వర్షం రావడానికి ముందు ఈ క్లౌడ్స్ అన్ని వచ్చినప్పుడు మనకి కంటిన్యూస్ గా తెలుగులో కీచురాళ్ళు అని కూడా అంటూ ఉంటారండి చాలా గట్టిగా సౌండ్ అనేది మనకి వినపడుతూ ఉంటుంది కానీ అవి మనకి కంటికి మాత్రం కనిపించవు అంటే కనిపించవు అంటే ఎక్కడ ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి ఇన్సెక్ట్స్ కదా కానీ సౌండ్ మాత్రం చాలా గట్టిగా మనకి వినపడుతూ ఉంటుందండి दादू टर टर करते झिल्ली बजते झंझन यहाँ पहली पंक्ति में दादुर और झिल्ली के बारे में वर्णन किया है अब दूसरा पंक्ति में म्याऊ म्याऊ रे मोर पीवू पीवू चातक के गण म्याऊ म्याऊ रे मोर यहाँ म्याऊ म्याऊ అంటే అరవడం అండి ఇక్కడ ఏ విధమైన అరుపు మోర్ అంటే పికాక్ మన అందరికీ తెలిసిన విషయమే రైన్ వర్షం వస్తుంది అంటే పికాక్స్ మన చిన్నప్పటి నుంచి లెసన్స్ లో మనం నేర్చుకున్నాం కదండి పికాక్స్ అనేవి మయూర్ చాలా సంతోషిస్తున్నది ఏం చేస్తుందంటే తన యొక్క అందమైన పురిని విప్పి నాట్యం చేస్తూ ఉంటుందండి దానికి ఆ మేఘాల్ని చూస్తే చాలా సంతోషం దానికి చకోర పక్షికి
చంద్రుడిని చూస్తే ఎటువంటి సంతోషం కలుగుతుందో ఈ మోర్ కి ఈ క్లౌడ్స్ ని చూస్తే అంత సంతోషం. కాబట్టి ఎప్పుడైతే ఈ క్లౌడ్స్ వస్తాయి, అది ఎటువంటి క్లౌడ్స్ అండి? శ్రావణ్ కే మేఘ్, శ్రావణ మాసపు మేఘాలు. కాబట్టి చాలా దట్టమైన మేఘాలు ఉంటాయి కాబట్టి వాటిని చూసి మోర్ చాలా సంతోషంతో ఏం చేస్తుందట? మ్యావ్ మ్యావ్ రే మోర్, మ్యావ్ మ్యావ్ అని చెప్పి అరుస్తూ ఉంటుందట. పీవు పీవు చాతక్ కే గణ్, पीवु पीवु चातक के गण. यहाँ गण का अर्थ है ग्रुप. गण అంటే గ్రూప్ అండి. చాతక పక్షియోं का गण అంటే ఆ గ్రూప్ ని గణ్ అని చెప్పి అంటూ ఉంటారు. చాతక పక్షి, ఇక్కడ మనం చాతక పక్షి గురించి చెప్పుకోవాలంటే ఇది మనం కవుల యొక్క వర్ణన అనుకోవాలో లేదంటే నిజమో మనకి తెలియదు గాని ఈ చాతక పక్షులు అనేవి ఆ క్లౌడ్స్ నుంచి ఏవైతే వర్ష బిందువులు డ్రాప్స్ వర్షిస్తాయో వాటిని మాత్రమే తాగి జీవిస్తాయంటండి. కానీ వాటికి ఎంత థర్స్టీ దాహం దానికి వేసినప్పటికీ కూడా ఏ విధమైన రివర్స్ లో గాని వాటర్ ఫాల్స్ లో గాని ఝీల్స్ లేయర్ లో వాటర్ మాత్రం అది ఒక్క డ్రాప్ కూడా దాహంతో తన ప్రాణమైనా పోతుందేమో అని తాగదు అని చెప్పి చెప్తూ ఉంటారండి. అంటే కవి కూడా చూడండి హంస గురించి కవి వర్ణిస్తూ ఉంటాడు. కవి హంస గురించి వర్ణించినప్పుడు చెప్తారు ఏమని చెప్పి, హంస స్వాన్ అనేది వాటర్ ని ఆ మిల్క్ ని వేర్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారండి. యాక్చువల్ గా ఇది కవి యొక్క వర్ణన. హిమాలయాస్ లో ఉంటుంది స్వాన్, హంస. దాన్ని ఏం చేస్తుందంటే రెండింటిని మిక్స్ చేసి వాటర్ ని మిల్క్ ని కలిపి పెట్టినప్పుడు అది కేవలం మిల్క్ ని మాత్రమే తీసుకుంటుందని చెప్తారండి కవులు. అలాగే ఇక్కడ చాతక పక్షి ఏం చేస్తుందట, డైరెక్ట్ గా ఆ క్లౌడ్స్ నుండి వచ్చే ఆ వర్ష బిందువుల్ని మాత్రమే తాగి జీవిస్తుంది. మరి అటువంటి చాతక పక్షికి ఈ వర్షం వస్తుందంటే సంతోషం ఉండదండి, మరి చాలా సంతోషిస్తుంది. కాబట్టి పీవు పీవు అని అరుస్తూ ఆ చాతక పక్షుల యొక్క గుంపు అంతా కూడా ఎగురుతూ ఉంటుందటండి. उड़ते सोन बालक आद्र सुख से कर क्रंदन. उड़ते सोन बालक, यहाँ देखिए सोन बालक का अर्थ है वन काइंड ऑफ वाटर बर्ड. उड़ते, उड़ना का अर्थ है टू फ्लाई. ఈ వాటర్ బర్డ్స్ ఏవైతే ఎగురుతూ ఉన్నాయో ఆద్ర సుఖు సే కర్ క్రందన్. క్రందన్ కి ఇక్కడ మనకి 2 మీనింగ్స్ కనిపిస్తూ ఉంటాయండి. ఒకటి అరవడం అనే షౌటింగ్ అనే అర్థంలో ఉంటుంది. ఇక్కడ వీపింగ్ యాడ్ అవ్వడం అనే క్రై యాడ్ అవ్వడం అనే అర్థం కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ ఆ రెండు అర్థాల్లోంచి కవి ఇక్కడ మనకి అరవడం అనే అర్థాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఆద్ర సుక్కుసే సోన్ బాలక, ఈ వాటర్ బర్డ్స్ అన్ని కూడా అవి ఏం చేస్తూ ఉంటాయట, ఈ ఎప్పుడైతే క్లౌడ్స్ వచ్చినాయో అప్పటి వరకు కూడా సమ్మర్ సీజన్ చాలా వేరే ఉంటుంది. ఎప్పుడైతే ఈ శ్రావణ మేఘాలు వచ్చాయో ఆ సంతోషంతో ఏం చేస్తాయిటండి, కర్ క్రందన్ హ్యాపీగా అరుస్తూ, అంటే ఇక్కడ ఏడవడం అనే మీనింగ్ తీసుకోకుండా సంతోషంతో అరుస్తూ ఎగురుతూ ఉంటాయటండి. घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. घुमड़ घुमड़ गिर मेघ గగన్ మే భరితే గర్జన్. ఇక్కడ మేఘ్ అంటే మనకు తెలుసండి బాదల్ క్లౌడ్స్ అని మీనింగ్ ఉంది. గగన్ అంటే అంబర్ ఆకాశ్ అని చెప్పి ఉంది. घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. गर्जन, यहाँ गर्जन का अर्थ है రోరింగ్. రోరింగ్ అంటే గర్జించడం. అంటే ఏంటంటే చూడండి లైన్ సింహం గర్జిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ మేఘాలు గర్జిస్తున్నాయి. మేఘాలు గర్జించడం అంటే ఏంటండి, గుమ్మడిన అంటే స్కైలో ఆ పాసింగ్ క్లౌడ్స్. ఎప్పుడైతే మనకు తెలుసు కదండి ఎప్పుడు కూడా క్లౌడ్స్ అనేవి అలా స్థిరంగా ఉండవు కానీ గాలికి అవి ఎయిర్ కి ఏమవుతుంది, హవా గాలి వచ్చినప్పుడు అది అట్లా కదులుతూ ఉంటుంది. అలా కదిలినప్పుడు ఒక క్లౌడ్ తో డాష్ ఇచ్చినప్పుడు ఏమవుతుందండి, థండర్స్ అనేవి వస్తాయని చెప్పి మనం అంతకుముందు పద్యంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఒకదాంతో ఒకటి డాష్ ఇచ్చినప్పుడు ఆ థండర్స్ ఆ శబ్దం ఏదైతే వస్తుందో దానికి అవి ఎలా వర్ణిస్తున్నారు, మేఘ్ గగన్ మే భర్తే గర్జన్. మేఘ్ ఈ క్లౌడ్స్ అనేవి గగన్ స్కైలో ఏం చేస్తాయంటే భర్తే గర్జన్ అంటే తమ యొక్క గర్జన, తమ యొక్క గర్జిస్తున్నాయి అని చెప్పి కవి గారు చెప్తున్నారండి. ఒకసారి 4 లైన్స్ చూడండి. దాదురు టర్ టర్ కర్తే చిల్లి బజితే झंझन. म्याऊ म्याऊ रे मोर पीवु पीवु चातक के गण. उड़ते सोन बालक आद्र सुख
से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। तीसरे पद्य है रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर। धाराओं पर धाराएं झरती धरती पर, धाराओं पर धाराएं झरती धरती पर। रज के कण कण में तृण तृण को पुलकावलितर, रज के कण कण में तृण तृण को पुलकावलितर। इस तीसरे पद्य में कवि वर्षा कैसे हो रही है और इसकी सुंदरता के बारे में వర్ణన किया है। వర్షం ఏ విధంగా కురుస్తుంది ఇంకా దాని యొక్క బ్యూటీ గురించి ఈ మూడో పద్యంలో కవి వర్ణించడం జరిగింది। ఫస్ట్ లైన్ చూద్దామండి। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रिम झिम क्या कुछ कहते बूंदों के। रिम झिम అంటే డ్రిజ్లింగ్ అండి। డ్రిజ్లింగ్ అంటే తుంపరగా వర్షం స్టార్ట్ అయినప్పుడు డ్రిజ్లింగ్ అంటే జల్లులుగా వర్షం కురుస్తుంది కదా, దాన్ని వర్ణిస్తూ కవి చెప్తున్నారు ఆ జల్లులుగా పడే వర్షం క్యా కుచ్ కెహతే బూందో కే స్వర్। ఇక్కడ బూంద్ అంటే రెయిన్ డ్రాప్స్ అండి, స్వర్ అంటే వాయిస్। అలా జల్లులుగా డ్రిజ్లింగ్ తుప్పరగా పడుతున్న వర్షం నీతో ఏం చెప్తోంది అని చెప్పి కవి అక్కడ అడుగుతున్నా, అంటే ఏదో చెప్పాలని ఆ వర్ష బిందువులు మనతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నట్టుగా ఉందటండి। రోమ సిహర్ ఉడితే చూతే వే భీతర్ అంతర్। రోమ్ అంటే హెయిర్, సిహర్ ఉటితే చూతే వే భీతర్ అంతర్। సిహర్ ఉట్నా కా అర్థ హై హారిపులేషన్, అంటే వాళ్ళు వెంటనే ఏదైనా గగురుపరచడం అంటాను చూడండి, గగురుపాటు కలగడం అన్నమాట। అంటే సడన్ గా వర్షాన్ని కనుక మనం టచ్ చేసినట్లయితే ఒక విధమైన అది ఇక్కడ గగురుపాటు అనేది ఒక పులకింత అనేది మనకి కలుగుతూ ఉంటుంది। అలా సడన్ గా జరిగినప్పుడు రోమ్ సిహర్ ఉడితే చూతే భీతర్ अंतर। छूना का अर्थ है मीनिंग टू टच చేయడం। ఆ వర్ష తుంపర్ని కనుక మనం టచ్ చేసినట్లయితే భీతర్ అంతర్, భీతర్ అంటే ఇన్సైడ్ లోపల, అంతర్ అంటే డిఫరెన్స్ అండి। అంటే మన లోపల కలిగే ఆ భావన ఏదైతే మనం ఫీల్ అవుతున్నామో ఆ డిఫరెన్స్ ని మనం ఖచ్చితంగా అంటే సడన్ గా వస్తున్న ఆ వర్ష బిందువుని మనం టచ్ చేసినప్పుడు మనలో కలిగే ఆ డిఫరెన్స్ ఆ భావాన్ని మనం ఫీల్ అవుతామండి। धाराओं पर धाराएं झरती धरती पर, धाराओं पर धाराएं धारा। ఇక్కడ కవి చూసినట్లయితే ధార అంటే వర్షధారలు ఫస్ట్ చెప్పుకున్న ఫస్ట్ రెండు పద్యాల్లో గాని ఈ పద్యంలో గాని మనం చెప్పుకున్నట్లయితే చిన్న హెవీ రెయిన్ ఫాల్ యొక్క సౌండ్ ని చెప్పారు కవి। నెక్స్ట్ చిన్న వర్ష బిందువులు చెప్పారు, చెట్ల పైన నుంచి పడుతున్నప్పుడు ఏ విధమైన వర్షం సౌండ్ వచ్చిందో కవి చెప్పారు। ఇక్కడ కవి ధారలుగా ఎప్పుడు వస్తుందండి అలా వర్షం, అలా కంటిన్యూస్ గా ధారగా ఎప్పుడు కురుస్తుందండి? హెవీ రెయిన్, చాలా గట్టి వర్షం కురుస్తున్నప్పుడు వర్షం అలా ధారలుగా పడుతుంది। ఈ వర్షం ఎలా పడుతుందట? धाराओं पर धाराएं, వర్ష ధారలుగా झरती धरती पर, धरती ఎర్త్ భూమి మీదకి వర్షం ధారలుగా అంటే చిన్న డ్రిజ్లింగ్ తుంపరగా మొదలైన వర్షం వర్షధారలుగా అంటే చాలా గట్టి వర్షంగా మారడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు। रज के कण कण में तृण तृण को पुलकावली थर। रज के कण कण, రజ్ అంటే ఇక్కడ డస్ట్ అండి, కణ్ అంటే ఎవ్రీ పార్టికల్, అంటే సాయిల్ మట్టిలో ఉన్న ప్రతి డస్ట్ పార్టికల్ లో ఉన్న ఎవ్రీ పార్టికల్ ప్రతి కణము కూడా
కణంలో ఉండే తృణ్ తృణ్కో పులకావలితర్. తృణ్ తృణ్ కా అర్థ హై తిన్కా. తిన్కా అంటే గ్రాస్ అండి, చిన్న గడ్డి పరక. అంటే ఆ వర్షం ఎప్పుడైతే కురుస్తుందో ఆ సాయిల్ మట్టిలో ఉన్నటువంటి చిన్న గడ్డి పరక కూడా, చిన్న గడ్డి పోచ, ఆ గ్రాస్ కూడా ఏం చేస్తుందట, పులకావలితర్, దాని యొక్క మనసు కూడా పులకరిస్తున్నట్టు ఆ చల్లని గాలులకి అది ఊగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కవి సుమిత్రానందన్ పంత్ గారిని మనం చెప్పుకున్నాం కదండి. ప్రకృతిలో బేజోడు కవి అని ఎందుకని చెప్పారంటే, వర్షం కురుస్తున్నప్పుడు ఆ పెద్ద పెద్ద చెట్లని వర్ణించడమే కాదు, ఆ మట్టిలోంచి అప్పుడే మొలకెత్తిన చిన్న గ్రాస్, ఆ గడ్డి కూడా ఏ విధంగా ఆ వర్షాన్ని తను ఎంజాయ్ చేస్తుందో ఇక్కడ కవి మనకి తెలియజేయడం జరిగింది. पहले और दूसरे पद्य में कवि ने सावन के मेघ के बारे में और वर्षा कैसे हो रही है उसका वर्णन किया है। तीसरे पद्य में वर्षा के समय सभी प्राणियां कैसे अपने आनंद प्रकट करते हैं उसके बारे में वर्णन किया है। अब देखिए चौथे पद्य में कवि अपने मन की भावनाएं प्रकट कर रहे हैं। वर्षा के समय कवि कैसे कवि का फीलिंग, कवि ये विधंगा फील అవుతున్నారో उसके बारे में बता रहे हैं। पकड़वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन। पकड़वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन। इंद्रधनुष के झूले में झूले मिल सब जन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन। फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन। यह चौथे पद्य में कवि पकड़ वारी की धार झूलता है मेरा मन, पकड़ वारी की धार, यहाँ वारी, वारी का अर्थ है पानी, पानी। रेन వర్షం కురుస్తూ ఉంది కదండి, ఆ వర్షం ధారలుగా పడుతుంది కాబట్టి కవి చెప్తున్నారు వారీకి ధార్ झूलता है मेरा मन, పకడ్ వారికి, పకడ్నా టు క్యాప్చర్, పట్టుకోవడం. కవి యొక్క మనసు దేన్ని పట్టుకొని ఊగుతుందటండి, వారికి ధార్, ఆ నీటి ధారల్ని, ఆ వర్షం పడుతున్నప్పుడు ధారలుగా పడుతున్న ఆ నీటి ధారని పట్టుకొని झूलता है मेरा मन, ఊగుతోందటండి కవి గారి మనస్సు. झूलना టు స్వింగ్, ఊగుతోందని చెప్పి. అంటే ఈ 4వ పద్యంలోకి వచ్చేటప్పుడు వర్షం కురుస్తున్న సమయంలో కవి తన యొక్క ఫీలింగ్స్ ని స్వయంగా తను ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి అది వర్షధారలు పట్టుకొని కవి గారైతే ఊగలేరు గాని కవి గారి మనసు ఏం చేస్తుందంటేనండి, వర్షధారల్ని పట్టుకొని కవి గారి మనసు ఊగుతోందండి. आवोरे सब मुझे घेर कर गाओ सावन, आओ रे आ जाइए. కవి यहाँ हम सब लोग को इन्वाइट करते हैं, మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారండి కవి గారు. ఆవురే సబ్ ముझे घेर कर, घेरना అంటే సరౌండింగ్స్, నా చుట్టూ. ఎందుకంటే కవి గారి మనసు ఏం చేస్తుందండి, వర్షధారలు పట్టుకొని ఊగుతోందని చెప్తున్నారు కదా. గావో సావన్, సావన్ ఇక్కడ మనం నేర్చుకున్నామండి. సావన్ అంటే ది 5th month ఆఫ్ ది హిందూ క్యాలెండర్ అని చెప్పి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ కవి చెప్తున్నారు గావో సావన్ అంటే శ్రావణ మాసపు పాటలు పాడదామని చెప్తున్నారండి. యాక్చువల్ గా మన హిందూ సంప్రదాయాలు మనం చూసినట్లయితే ప్రతి విషయానికి, ప్రతి సందర్భంలోనూ పాటలు పాడటం అనేది జరుగుతుంది. ఒక ఫ్యామిలీలో ఎవరైనా చిన్న పిల్లలు జన్మించినప్పుడు గాని, లేదంటే ఏదైనా మ్యారేజ్ జరిగి కొత్తగా వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు గాని, లేదైనా ఏదైనా పంటలు పండి కోతలు కోస్తున్న సమయంలో గాని, నాట్లు వేస్తున్న సమయంలో గాని, ప్రతి సమయంలో వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారండి. అదే విధంగా ఇక్కడ సావన్ కి గీత్,
శ్రావణ మాసపు పాటల్ని కూడా పాడుకుంటూ, అంటే శ్రావణ అంటే అప్పటి వరకు మనకి సమ్మర్ సీజన్ ఉంటూ ఉంటుందండి, తర్వాత మనకి రైనీ సీజన్ వస్తుంది. ఆ వాతావరణంలో మనకి ఆ మార్పు అనేది వస్తుంది కదా, అది కూడా ఎంజాయ్ చేస్తూ మన కవులు శ్రావణ మాసపు పాటలు అనేవి రచించడం జరిగింది. కాబట్టి కవి గారు ఇక్కడ తెలియజేస్తున్నారు ఏమని చెప్పి, ఆవోరే సబ్ ముझे घेर कर गावो సావన్, మీరందరూ కూడా రండి వచ్చి ముझे घेर कर, అంటే ఇక్కడ కవి గారి మనసు ఏం చేస్తుంది, వర్షధారలు పట్టుకొని ఊగుతుంది. ఆయన చుట్టూ చేరి घेर कर, చుట్టూ స్ప్రెడ్ అయ్యి గావో సావన్, చూసి అందరూ పాటలు పాడండి. ఏం పాటలు పాడండి, శ్రావణ మాసపు పాటల్ని పాడమని చెప్తున్నారండి. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, इंद्रधनुष के झूले, इंद्रधनुष का अर्थ, इंद्रधनुष का अर्थ రెయిన్బో. రైనీ సీజన్ లో మనకి ఈ రెయిన్బో ఇంద్రధనుష్ అనేది అర్ధవృత్తాకారంలో మనకి ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. 7 రంగుల్లో అద్భుతంగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. కవి గారు కాబట్టి ఇక్కడ తన ఎంత చక్కని వర్ణన కనిపిస్తుందో చూడండి. ఇంద్రధనుషుకి झूले में झूले मिल सब जन, సబ్ జన్, సబ్ అందరూ, జన్ లో ప్రజలందరూ కూడా రండి. ఎక్కడ ఊగుతాం, ఇక్కడ చూడండి మనం అబ్జర్వ్ చేసినట్లయితే జూలే జూలే రెండు ఒకే పదంగా ఉంది, కానీ ఇక్కడ ఫస్ట్ వచ్చిన జూలేకి మీనింగ్ అండి క్రాడిల్, అంటే ఊయల అని చెప్పి తీసుకోవాలి. జూలేం అంటే ఊగడం అండి, టు స్వింగ్ అని చెప్పి అక్కడ మీనింగ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ థర్డ్ లైన్ కి వచ్చేటప్పటికి కవి గారు మనందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఏమని చెప్పి, రండి మనందరం కలిసి ఇంద్రధనుషుకి झूले झूले मिल सब जन, మనందరం ఇంద్రధనస్సు అనే ఊయలో కూర్చొని మనందరం కూడా హాయిగా ఊగుదామని చెప్పి మనల్ని ఇన్వైట్ చేస్తారు. ఇక్కడ రెండో లైన్ లో చూసినట్లయితే గేర్కర్ గావు, నా చుట్టూ చేరి పాటలు పాడండి అన్నారు. థర్డ్ లైన్ లోకి వచ్చేటప్పటికి మీరందరూ కూడా వచ్చి झूले मिल सब जन, ఇంద్రధనుష్ అనే ఊయల్లో మనందరం కలిసి కూర్చొని ఊయలలు ఊగుదామని చెప్పి కవి ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగిందండి. फिर फिर आए जीवन में सावन मन भावन, फिर आए का अर्थ है आना, फिर अगेन అండ్ అగైన్, మళ్ళీ. అంటే ఇక్కడ చూడండి కవి గారు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. దేన్ని ఇన్వైట్ చేస్తున్నారండి, సావన్ మన్ భావన్, సావన్ శ్రావణ మాసాన్ని. అంటే మనకి ఎంతో ఇష్టమైన, ఎందుకంటే పైన చెప్పుకున్న 3 పద్యాల్లో ప్రకృతిని వర్ణించడంలో ఉన్నా గానీ, లేదంటే యానిమల్స్, బర్డ్స్ అవన్నీ తన సంతోషాన్ని ఏదైతే వ్యక్తం చేశాయో ఇవన్నీ కూడా ఇష్టపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కవి చెప్తున్నారండి, ఫిర్ ఆయే జీవనమే సావన మన భావన్, ఫిర్ అగైన్ అండ్ అగైన్. చూడండి మనకి ఎవరైనా ఇష్టం అనుకోండి, మనం వాళ్ళతో ఎక్కువ గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కవి ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారంటే శ్రావణ మాసాన్ని ఫిర్ ఆయే, మళ్ళీ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ నా జీవితాల్లోకి, జీవనమే సావన్ మన్ భావన్, మనకు లుభానా అంటే మనల్ని అట్రాక్ట్ చేయడం, నా మనసుని ఆకర్షించినటువంటి, కేవలం కవి గారి మనసు మాత్రమే కదండి, ఇక్కడ మన అందరి యొక్క మనసుని ఆకర్షించినటువంటి ఆ శ్రావణ మాసాన్ని అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మన జీవితంలోకి రమ్మని చెప్పి కవి ఆహ్వానిస్తున్నారండి. ఒకసారి మళ్ళీ 4 లైన్స్ చదువుతున్నాను చూడండి. పకడ్ వారీ కి ధార్ झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. Thank you students for watching this video.